ఈరోజు ఫాదర్స్ డే. అవునా? తెలుసా మీకు ఆ విషయం? ఈరోజు ఫాదర్స్ డే అంటే తండ్రుల దినోత్సవం. ఈరోజు తండ్రుల దినోత్సవం. మనకి లోకంలో ఫ్రెండ్షిప్ డే, తర్వాత ఫాదర్స్ డే, మదర్స్ డే, ఓకేనా? ఇవన్నీ రకరకాల, రోజుకొక వెరైటీ ఉంది. కాబట్టి ఈరోజు ఒక ఫాదర్ గురించి, ఒక తండ్రి గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. ఈరోజు ఫాదర్స్ డే. ఆ వ్యక్తి పేరు ఆకాను. ఏ పేరు? ఆకాను. ఈ ఆకాను అనే వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే 20-21 వచనాలు నేను చదువుతున్నాను. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో, నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. రైట్. ఇప్పుడు చదువుకున్న మాటలో రాయబడిన విషయం ఏంటనంటే, ఈ యెహోషువ గ్రంథం 7:20 వచనంలో ఆకాను అనే వ్యక్తి గురించి రాయబడింది. ఈ ఆకానుని ఏం చేస్తానంటే, యెహోషువ అనే దైవజనుడి ముందు, అయ్యా, దేవునికి విరోధంగా నేను పాపము చేశాను. నిజం. ఏం చేసావయ్యా పాపం అంటే, దోపుడు సొమ్ములో నేను ఒక వస్త్రాన్ని, తర్వాత వెండిని, బంగారాన్ని నేను తెచ్చుకొని వాటిని నేను దాచుకున్నాను అని ఈ వ్యక్తి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అసలు దోపుడు సొమ్ము ఏంటి, అసలు ఆకాను ఎందుకు చెప్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు తాను ఇస్తానన్న వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి? ఐగుప్తు దేశము నుండి, ఐగుప్తు ప్రాంతము నుండి దేవుడు నడిపించుకుంటూ ఏ దేశాన్ని ఇస్తానన్నానంటే, కానాను అనే ప్రాంతాన్ని ఇస్తానన్నాడు. ఏ ప్రాంతం? కానాను. ఐగుప్తు దేశము నుండి కానాను అనే ప్రాంతానికి దేవుడు నడిపించుకుంటూ తీసుకొని వచ్చాడు. ఈ తీసుకొని వస్తున్న ఈ సంవత్సరాలు ఏంటంటే 40 సంవత్సరాల సమయం పట్టింది. ఆ ఐగుప్తు నుండి కానానుకు చేరే వయసుకి 40 సంవత్సరాల సమయం పట్టింది. వీళ్ళు కనానులోనికి ప్రవేశించాలి అనంటే యోర్దాను నదిని దాటాల. హల్లెలూయా. యోర్దాను నదిని దాటిన తర్వాత వాళ్ళకి మొట్టమొదటిగా ఎదురయ్యే పట్టణం ఏంటంటే యెరికో పట్టణం. జాగ్రత్తగా విందాం. ఏం పట్టణం? యెరికో పట్టణం. ఈ విషయాలు మీకు అర్థమైతేనే ఆ తర్వాత ఆకాను జీవితంలో ఏం జరిగిద్దో మనకు అర్థమవుతుంది. ఏ పట్టణం? యెరికో పట్టణం. యోర్దాను నదిని దాటిన తర్వాత మొట్టమొదటిగా వచ్చే పట్టణం ఏంటంటే యెరికో. హల్లెలూయా. అక్కడికి యెరికో పట్టణానికి వెళ్ళడానికంటే ముందుగానే, యోర్దాను నదిని దాటిన తర్వాత ముందుగానే ఏం చేస్తారంటే, యెహోషువ అనే దైవజనుడు ఒక 2 వేగుల వారిని పిలిపించి, అసలు యెరికో పట్టణం ఎలా ఉందో చూడండి, ఆ ప్రాంతం ఎలా ఉంది, దేవుడు ఇస్తానన్నాడు కదా, ఎలా ఉందో చూడండి అని అంటే, యెహోషువ 2 వేగుల వారిని పంపించి చూడమని చెప్తే వాళ్ళు వెళ్ళి చూశారు. చూస్తున్న సమయంలో వాళ్ళు అసలు ఆ దేశం, ఆ పట్టణం ఎలా ఉందో ఆలోచన చేస్తున్న సమయంలో వాళ్ళు ఆ పట్టణంలోకి వచ్చారని ఆ పట్టణ ప్రజలకి, రాజులకు అర్థమైపోద్ది. ఈ ఇద్దరిని పట్టుకుందామనేసరికి ఈ ఇద్దరు ఏం చేస్తారంటే, ఆ యెరికో పట్టణము చుట్టూ ఒక పెద్ద ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం మీద ఒక స్త్రీ గుడారం వేసుకొని, ఒక స్త్రీ ఆ గుడారములో, ఆ ఇంటిలో నివాసం ఉంటూ ఉంటుంది. ఆ స్త్రీ పేరేంటనంటే రాహాబు. హల్లెలూయా. 2 పేర్లు చెప్పాను, ఆకాను,
ఇంకొక పేరు రాహాబు. ఈమె గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది తెలిసి, ఈమె వేశ్య. తెలుసా వేశ్య అంటే? తన శరీరాన్ని అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తుల్ని వేశ్య అంటారు. భర్తుండి ఏమండి భర్తతో కాపురం చేయకుండా వేరే వ్యక్తితో తిరిగితే అది చెడుతనం అంటారు. కానీ ఈ రాహాబు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆ పట్టణములో ఆ ప్రాకారం మీద ఒక ఇంటిలో ఉంటూ తన దేహాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటుంది. హల్లెలూయా. మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు చూడండి, భర్త ఉన్నా, పిల్లలున్నా, కుటుంబం ఉన్నా, అన్నీ ఉన్నా, ఎందుకనో వారి దేహాలను అపవిత్రపరుచుకుంటున్నారు. వాళ్ళ దేహాలను అపవిత్రపరుచుకున్నారు. ఇంకేం కావాలి చెప్పండి? భార్యాభర్తల సంసారం వల్ల 2 పిల్లలు కలిగారు, ఒకడికి పుట్టాడు. ఏమండి? భార్యాభర్తల సంసారం ద్వారా కలిగిన పిల్లలు సరిపోతారు. ఇంకా లేనిపోని కోరికలతో ఈ దేహాన్ని అపవిత్రపరుచుకుని కుటుంబానికి రకరకాల చెడ్డ పేర్లు తీసుకొచ్చి భర్తను మోసం చేసి, భార్యను మోసం చేసి ఇంకేముంటుంది చెప్పండి? హల్లెలూయా. ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఈరోజు మనం గమనిస్తే నిజంగా వేశ్యలో నయం అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే పై కనపడతారు. ఏంట్రా ఏం వేశ్యరా, ఏం చేస్తుందంటే తన దేహాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని ఏదో తన కుటుంబాన్ని, పిల్లలను పోషించుకుంటుందిరా. ఈరోజు భర్త ఉన్నా, భార్య ఉన్నా, కుటుంబం ఉన్నా, పిల్లలున్నా, ఏమండి వాళ్ళు చేయకూడని పనులు, చేయకూడని కార్యాలు చేస్తున్నారు. ఒకనాడు నిజంగా కుటుంబం వెళ్ళట్లేదని ధనవంతులకు దేహాలను అమ్ముకున్న స్త్రీలు ఉన్నారు. పొలానికి వెళ్ళి యజమానులకు వారి శరీరాలను ఇచ్చేసిన స్త్రీలు ఉన్నారు. ఏంటంటే కుటుంబం వెళ్ళట్లేదు, కుటుంబం పోషించబడట్లేదు, పిల్లలకు 4,000 నోట్లోకి వెళ్ళట్లేదని తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు బిర్యానీ బారేసే స్థాయికి వచ్చినాం మనం. అవునా కాదా? బిర్యానీ వండుకున్న బిర్యానీ సాయంత్రం తినటానికి కూడా ఇష్టపడక దాన్ని పారేస్తున్నాం. ఈరోజు అన్నీ బాగున్నాయి, కానీ ఇంకా ఎందుకనో కుటుంబం ఉన్నా, పిల్లలున్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా దేహాలను అపవిత్రపరుచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమే వేశ్య ప్రాకారం మీద ఉంటుంది. వచ్చిన 2 వేగుల వారికి షెల్టర్ ఇచ్చింది, అంటే ఆశ్రయం ఇచ్చింది. వారిద్దరిని కూడా దాచిపెట్టి ఆ ఎరుకో పట్టణములో వీళ్ళిద్దరికి ఏ హాని జరగకుండా కాపాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో ఆ స్త్రీ ఏమంటో తెలుసా? మీ దేవుడు గురించి మాకు తెలుసు, మీ దేవుడు ఎంత గొప్పవాడో మేము వింటూ వస్తున్నాం. ఇదిగో మీరు యోర్దాను దగ్గర ఉన్నారంట కదా, నెక్స్ట్ మా పట్టణంలోనికి రాబోతున్నారంట కదా, మీరు వచ్చేటప్పుడు నా ఇంటిని, నేనుంటున్న ఈ ప్రాకారాన్ని దయచేసి నాశనం చేయమాకండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని ఆమె వారిని బ్రతిమలాడితే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? నీ ఇంటికి కిటికీకి ఒక ఎర్రని తొగరు దారాన్ని కట్టు, దానిని మేము చూస్తే ఈ ఇంటి వాళ్ళే మమ్మల్ని రక్షించారని, ఈ ఇంటిని నాశనం చేయకుండా మేము ముందుకు సాగుతామని వాళ్ళు కూడా ఒక చక్కని వాగ్దానం చేసి తిరిగి వెళ్ళిపోయి యెహోషువ అయితే పంపించాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి చెప్తారయ్యా, మనం వెళ్ళిన పట్టణం బాగుంది, ఆ పట్టణంలో అందరూ భయపడుతున్నారు, ఆ పట్టణంలో మేము నాశనం కాకుండా ఒక స్త్రీ మాకు ఆశ్రయం ఇచ్చింది, ఆమెను మీరు కాపాడాలి అన్నప్పుడు మీరు ఏం చేసి వచ్చారా అంటే ఆ ఇంటికి స్త్రీకి ఆ ఇంటిలో ఉన్న ఆ స్త్రీ కిటికీ ఎర్రని దారాన్ని కట్టింది, దాన్ని చూసి మన కుటుంబాన్ని నాశనం చేయకుండా ఉండాలి అని వాళ్ళు వాగ్దానం చేసి వచ్చామని చెప్తారు. చెప్పిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? దేవుడు యెహోషువని పిలిపించి, ఇదిగో ఎరుకో పట్టణాన్ని మీకు ఇవ్వబోతున్నాను, కాబట్టి మీరు ఏం చేస్తారంటే యాజకులు, లేవీయులు, ప్రజలు, యుద్ధానికి వెళ్ళే యోధులందరూ లేచి పట్టణం మీదకి వెళ్ళండి, పట్టణము చుట్టూ 6 రోజులు రోజుకొకసారి ఆ రోజుకొక మారు తిరగండి, 6 రోజులు 6 సార్లు, 7వ రోజు మాత్రం 7 సార్లు పట్టణం చుట్టూ తిరిగి కేకలు వేయండి, పట్టణ ప్రాకారాలు కోల్చబడతాయని దేవుడు యెహోషువకు చెప్తే ఈ ప్రజలందరూ కూడా 6 రోజులు తిరుగుతారు. 7వ రోజు ఏం జరుగుతుందో ఒక్కసారి నేను పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాను చూడండి. ఇదే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో రాయబడిన మాటలు చూడండి. 7వ మారు యాజకులు బోరల వదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి,
యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు, ఈ పట్టణమును దీనిలోనున్న యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆమె ఇంటినున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. 18 శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిలా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. హల్లెలూయా. ఈ దైవజనుడైన యెహోషువ ప్రజలందరికీ, మనసు మోస్తున్న యాజకులకి, బోర్ల ఊదుతున్న యాజకులకి, లేవీలకి, మందసం ముందు నడుస్తున్న యోధులు, యుద్ధం చేసే యోధులు, వీళ్ళందరికీ ఒక్క మాట చెప్తారు. ఏంటో తెలుసా? మనం ఏ పట్టణంలోనికైతే వెళుతున్నామో ఆ పట్టణాన్ని దేవుడు ఇస్తానంట, కానీ ఆ పట్టణంలోనిది మాత్రం మనం ముట్టుకోవడానికి వీలు లేదు. అక్కడ చిన్న చీపురు పొల్లైనా, చిన్న మొక్కైనా, ఏదైనా సరే దాన్నంత పూర్తిగా కాల్చివేసి వెండి బంగారం ఉంటే దానిని తీసుకుని వెళ్ళి ఏం చేయాలో తెలుసా? దేవునికి మనం అర్పించాలి, దానిని దేవుని పేరట ప్రతిష్ఠించాలి అని దైవజనుడు ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ప్రజలందరూ కూడా ఆ యెరికో పట్టణాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యెరికో పట్టణ ప్రాకారాలన్నిటినీ దేవుడు తన శక్తి చేత కూల్చివేస్తాడు. కూల్చివేస్తే పట్టణంలోనికి వెళ్ళి ఆ ప్రజలందరినీ కూడా నశింపజేసి, దైవజనుడు ఏదైతే దేవుడు ద్వారా పలికించాడో, ఏమేమి ఉంచుకోకూడదో, బట్టలైనా వస్తువులైనా ఏదైనా సరే దానిని అంతా నాశనం చేయాలి. వెండి బంగారం దొరికితే తీసుకొని వచ్చి దేవునికి ప్రతిష్ఠం చేయాలి. హల్లెలూయా. ప్రజలందరూ తెచ్చారు, వెండి బంగారాలన్నీ కూడా తీసుకొని వచ్చి దేవునికి అర్పించారు. కానీ ఒక వ్యక్తి మాత్రం తీసుకొని రాల. హల్లెలూయా. ఒక వ్యక్తి మాత్రం ఏం చేశాడో చూడండి. 7వ అధ్యాయంలో 1వ వచనాన్ని నేను చెబుతాను. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసి ఎట్లనగా, యోధా గోత్రములో జేరాహు ముని మనవడను, జబ్ది మనవడను, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిన గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. హల్లెలూయా. ఎంత తీసుకున్నంట? కొద్దిగే, కొంచెం తీసుకున్నంట. దేవుడు శపించిన దాంట్లో వద్దు అని చెప్పిన దాంట్లో ఈ ఆకాన్ ఏం చేసి తెలుసు? కొంచెం తీసుకొని వచ్చాడు. తెచ్చుకున్న తర్వాత వీళ్ళు మరలా వేరొక ప్రాంతానికి యుద్ధానికి వెళతారు. హాయి అనే చిన్న పట్టణం. ఈ చిన్న పట్టణానికి కూడా 2-3 మనుషులను పంపించి, ఇదిగో ఇందాల యెరికోకు వెళ్ళి చూశారు కదా, దాని గురించి చెప్పారు కదా, ఇప్పుడు మనం యెరికో పట్టణాన్ని జయించాము, హాయి అనే పట్టణానికి వెళ్ళండి, ఆ పట్టణం కూడా చూసిరండి అన్నప్పుడు వీళ్ళు హాయి పట్టణానికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? చాలా చిన్న పట్టణం, అక్కడికి ఇంత యోధులు, ఇంత జనం, ఇంత సైనికులు అవసరం లేదు, ఒక 2-3 వేల మంది వెళితే సరిపోతాం, ఈజీ గెలుస్తాం, 30,000 మంది శూరులు యోధులు అవసరం లేదని దైవజనుడు చెప్తే దైవజనుడు కూడా సంతోషించి ఒక 3,000 మంది శూరులను హాయి అనే పట్టణం మీద యుద్ధానికి పంపిస్తే ఆ చిన్న పట్టణంలో ఉన్నవారు ఈ వెళ్ళిన వేళల్లోకి 36 మందిని చంపేస్తారు. ఏంటి? 36 మంది మనుషులు చనిపోతారు. ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళు భయంతో పారిపోయి వచ్చేస్తారు. దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. దైవజనుడా, ఏం జరిగిందో తెలియదయ్యా, మేము వెళ్ళి చూసాం, చిన్న పట్టణమే అనుకున్నా, కానీ మనలో 36 మంది చనిపోయారని బోరున విలపిస్తుంటారు, బోరున ఏడుస్తుంటే ఈ విషయము తెలుసుకున్న ఈ యెహోషువ అనే దైవజనుడు దేవుని సన్నిధిలో తన వస్త్రాలను చింపుకొని దేవుని ఎదుట ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన చేస్తుండో చూడండి. 9వ వచనంలో, కనానీయులు దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదుమని ప్రార్థింపగా, తోడు దేవుడు అండి యెహోషువ ఇట్లా లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకినుంది, ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు. ఎవరు చేశారంట పాపం? చేసింది ఒక్కడే పాపం, అతని పేరు ఆకాను. కానీ ఆకాను వలన ఇశ్రాయేలీయులందరూ కూడా బాధను అనుభవిస్తున్నారు. ఈరోజు మన ఒక్కళ్ళు చేసిన ఒక్క పాపమే కుటుంబానంతటికీ ఒక నాశనం తీసుకొని వస్తుంది. అది మాత్రం వాస్తవం.
ఆకాను చేసిన ఒక్క పాపం, ఒక్కడి తిరుగుబాటుని బట్టి ఇశ్రాయేలులందరూ ఎంతమంది చనిపోయారు? 36 మంది చనిపోయారు. పాపం అనేది మనం చిన్న పాపం పెద్ద పాపం అనుకో, పాపమే. పాపం ఎలాంటి తెలుసా? దాన్ని మనం దాచిపెట్టిన కొలది అణిచిపెట్టిన కొలది దాని విస్ఫోటన చాలా భయంకరంగా ఉంటుంది, దాని ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది, దాని తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది. మీకు తెలుసు, పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరము ఏలూరు పట్టణంలో దీపావళి సమయంలో పిల్లలకు బాంబులు కొని స్కూటీ ముందు పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తాడు. ఈ బాంబులనే పిల్లలకి ఇస్తే ఈరోజు వాటిని పేల్చి చక్కగా ఆ పండగ బాగా జరుపుకోవచ్చు అని ఆ బాంబులన్నీ కూడా స్కూటీ ముందు పెట్టుకొని వెళుతున్న సమయంలో అందులో చిన్న ఉల్లిపాయ బాంబు అంతే, ఇంత ఉల్లిపాయ బాంబు బాంబులన్నిటినీ తగలబెడితే స్కూటీ ముక్కలైపోయి ఈయన ఆ బాంబులకి పేలిపోయి ఈ దేహం ఎక్కడదో ఏపీసు అర్థం కాకుండా ముక్కలైపోయాడు. ఎంత ఉంటుంది వెళ్ళిపోయే బాంబు? గోళీకాయ ఎంత ఉంటుంది. దాని విస్ఫోటనం చూసారా? ముక్కలైపోయింది స్కూటీ. తన దేహం అంతా స్కూటీ నడుపుతూ ఏ తండ్రి అయితే ఆలోచన చేస్తున్నాడో పిల్లలకు తీసుకొని వెళ్ళాలి, ఈ బాంబులు వాళ్ళకి ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్న ఆ తండ్రి శమ్మైపోయి పేలిపోయాడు. పాపం చిన్నదా పెద్దదా కాదు, ఒక్కడు చేసిన ఈ పాపానికి దేవుడు అంటుండే, ఇశ్రాయేలులో ఒక పాపం ఉంది, అందుకనే మీరు హాయి పట్టణానికి వెళితే 36 మంది చనిపోయారు. మనం పాపం పెట్టుకొని ఏ పని చేసినా అందులో ఫెయిల్యూరే, సక్సెస్ ఉండదు. మన జీవితంలో మన కుటుంబంలో మనం పాపం పెట్టుకొని ఏ పని చేద్దామన్నా ఫెయిల్యూరే, సక్సెస్ అనేది రానే రాదు. హల్లెలూయా. చూసారా, ఆకాను చేసిన ఒక్క తెచ్చుకుందంటే కొంచెమే తెచ్చుకున్నాడంట, కొంచెం. దేవుడు అంటున్నాడు అది పాపం. ఈ పాపం ఎవరు చేశారయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా బయటపడిందే పాపం. మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు మన మనస్సు మనకు నొప్పించదు. అందరూ చేయట్లేదా, నేను ఒక్కనేనా అని మనల్ని మనం సమర్థించుకుంటాం. నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనలో నీ హృదయం నీతో మాట్లాడుతుంటుంది. అందరూ అంటున్నావేంటి, అందరూ నువ్వు ఒకటేనా? అందరూ నువ్వు ఒకటి కాదు కదా, నువ్వు సపరేట్ కదా, నువ్వు ప్రభుని నమ్మిన దానివి కదా, రక్షింపబడిన దానివి కదా, బాప్తీసం పొందిన దానివి కదా, ప్రభు శరీరంలో రక్తంలో చేయి వేస్తున్నావు దానివి కదా, నువ్వు ఎందుకు చేసావని నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంటుంది. ప్రార్థనలో నీవేంటో, నువ్వు చేసిన పాపం ఏంటో బయటపడుతుంటుంది. హల్లెలూయా. సామాన్యంగా సాధారణంగా ఉన్నప్పుడు మనల్ని మనం సమర్థించుకుంటాం. 10 మందిలో ఉన్నప్పుడు నేను చేసేది కరెక్టే, అందరు చేస్తున్నారు నేను చేస్తున్నాను, ఆ మందిరం పోయి అందరం ఒకేలాగా ఉన్నారు, నేను ఎందుకు సపరేట్గా ఉండాలి? నీవేంటో నీకు తెలియాలంటే, నువ్వు చేసింది బయటపడాలంటే ప్రార్థన, నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతుంటాడు, ప్రభువు నిన్ను హెచ్చరిస్తుంటాడు, ప్రభువు నిన్ను గద్దిస్తుంటాడు. ఈ దైవజనుడు చేసిన పాపం ఎలా బయటపడుతుంది అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఎవరు చేశారో నేను చెప్తాను. హల్లెలూయా. ప్రార్థన పాపాన్ని బయటపెడుతుంది, ప్రార్థన మన స్థితిని బయటపెడుతుంది, ప్రార్థన మనమేంటో బయటపెడుతుంది, ప్రార్థన మనం ఎక్కడున్నామో మనల్ని తెలుపుతుంది ప్రార్థన. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఇతడు ప్రార్థన చేశాడో, యెహోషువ ప్రార్థన చేశాడో, అయ్యా ఎందుకు ప్రజలు ఓడిపోయారు, ఎందుకు 36 మంది యోధులు చనిపోయారు, ఏమైంది, ఇశ్రాయేల్లోకి ఏమొచ్చింది అన్నప్పుడు దేవుడు అన్నాడు, పాపం వచ్చింది. ఎవరు చేశారు అయ్యా అన్నప్పుడు, ఇదిగో చీట్లు వేయి అన్నప్పుడు చీట్లు వేస్తే ఆకాను పేరు బయటకు వచ్చింది. హల్లెలూయా. ముందే చెప్పాడు దైవజనుడు, వద్దు, ఈ పట్టణంలో దాన్ని నువ్వు ముట్టుకోవద్దు, మీరు ముట్టుకోవద్దని ప్రజలకి, యోధులకి, లేవీలకి, యాజకులకి అందరికి చెప్పేశాడు. ఇది శపితమైన పట్టణం, ఇందులో అంతా శపితమైనది, మీరు ముట్టుకోవద్దు. కానీ ఆకాను తెచ్చుకొని దాచుకున్నాడు. ఏం చేశాడు చూడండి,
ప్రార్థన చేయగా చీట్లు వేయగా దేవుడు ఎవరు ఈ పాపం చేశారో వాళ్ళు దొరికారు. 20వ వచనం మనం చదువుకుని వచ్చినవి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. హల్లెలూయా. ఏం తెచ్చుకున్నాడంట? దోపుడు సొమ్ము. పట్టణం మీదకి వెళ్ళారు, యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్నప్పుడల్లా బట్టలు తగలబెడుతున్నారు, పశువుల్ని తీసేస్తున్నారు, మనుషుల్ని చంపేస్తున్నారు. అయ్యయ్యో బట్టలు, అయ్యయ్యో వస్త్రాలు, బంగారం. ఇతడు ఆశపడుతుండో వస్త్రాలు, మంచి వస్త్రాలు కాల్చేస్తున్నారేంటి? బంగారం ఏంటి దేవుడికి అంటున్నారేంటి? వెండి దేవుడికి అంటున్నారేంటి? ఈరోజు చూడండి, చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? చాలామంది ఇలాగనే ఉన్నారు. హల్లెలూయా, ఇలాగనే ఉన్నారు. దోపుడు సొమ్ము దేవుడు వద్దని చెప్పాడు, దానిని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించమన్నాడు. కానీ ఇతడు ఆశ ఎలా ఉందో చూడండి. చూశాడంట, ఆశించాడంట, తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? వద్దురా నాయనా, అది శపితమైంది, దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, తీసుకోవద్దు. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళాడో, ఇతడు కూడా యోధుడేనండి, సామాన్యుడిగా దాకాను, మంచి యుద్ధం చేయగలిగిన యోధుడు. ఎరికో పట్టణంలోనికి వెళ్ళారు, ప్రాకారములను కూల్చారు. పట్టణంలోనికి వెళ్ళి వస్త్రాలని దేవుడు వద్దన్నాడు, వాటన్నిటిని జనులు తగలబెడుతున్నారు. బంగారాన్ని తీసుకెళ్ళా, నాకు బంగారం దొరికింది అనగోలోనే ఆకాను ఆశపడుతూ ఉండేవాడు. అయ్యో నాకేం దొరకట్లేదేంటి, వెండి నాకు దొరకట్లేదండి, అబ్బా నాకు దొరికితే నేను ముందుగానే తెచ్చుకొని దాన్ని దాచుకుందాం అనుకొని ఒక ఆలోచనలో ముందుగానే ఉన్నాడు ఆకాను. ఎప్పుడైతే బంగారం దొరికింది, వెండి దొరికింది, ఈ దోపుడు సొమ్మునంతా తీసుకొని వచ్చి దేవునికి అర్పిస్తున్న సమయంలో ఏం చేశాడు తెలుసా? 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని దాచేసుకున్నాడు. ఎక్కడికి వెళ్తానంటే నాకు చిన్న పని ఉంది, ఇంటికి వెళ్ళి వస్తా అంటున్నాడు. ఆగరా, ఇంకా తగలబెట్టేది ఉంది, చంపాల్సింది ఉంది, ఇంకా ఈ శత్రువును నాశనం చేయాల్సిన మనకు చాలా పని ఉందంటే నేను వెంటనే వస్తాను, ఆగండి అని ఒక షీనారు వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని, 3 వస్తువులు తెచ్చుకొని డేరా మధ్యలో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని భూమిలో దాచిపెట్టి మరలా ఏమీ ఎరగనట్లు మళ్ళీ యుద్ధానికి వెళ్తాను. మనం ఎన్నిసార్లు చేసి ఉంటాం ఎట్లా? పొలానికి పనికి పోయినప్పుడు ఇతరులది మనకు అవసరం లేదు, దేవుడు మనకిచ్చేది మనకిస్తాడు. ఇతరులది మనకు అవసరం లేదు, దేవుడు మనకి ఇవ్వాల్సింది మనకిస్తాడో. ఆకాను ఏమంటుండో తెలుసు? అయ్యా నిజమే, నేను తప్పు చేశాను, పాపం చేశాను. ఎప్పుడైతే బంగారం కనపడిందో ఆ బంగారాన్ని నేను చూశాను, బంగారాన్ని నేను ఆశించాను, వస్త్రాన్ని ఆశించాను, నేను తెచ్చుకున్నాను, దాచుకున్నాను అని ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్న తర్వాత విడిచిపెడతారా? విడిచిపెట్టరు. ఏం చేశారో చూడండి, ఒకసారి చూడండి 23వ వచనంలో. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలును, జెరాహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చారు. ఆకాను చేసిన దానికి దేవుడు వదిలిపెట్టలేదు. ఎందుకో తెలుసా? వీళ్ళు కనాను అనే ప్రాంతంలోనికి మొట్టమొదటిగా వచ్చిన పట్టణం పేరు ఏంటంటే ఎరుకో. ఫస్ట్ వచ్చిన పట్టణం. ఐగుప్తు నుండి దేవుడు ఇస్తానన్న పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వీళ్ళు ఎంటర్ అయిన ఫస్ట్ సిటీ ఏంటనంటే ఎరుకో అనే ప్రాంతం. మొట్టమొదటి పట్టణం ఇది. ఈ పట్టణంలోనికి వచ్చినప్పుడు దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ పట్టణంలోనిది మీరు తీసుకోవద్దు, ఆశించొద్దు, దాచుకోవద్దని. కానీ ఆకాను ఆశించాడు, తీసుకున్నాడు, చూచాడు, వాటిని దాచుకున్నాడు. ఇప్పుడు దొరికాడు. దొరికిన తర్వాత ఎక్కడ తీసుకొని వచ్చారు? ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చారు. ఏమేమి తీసుకొచ్చారు? ఆకానుని,
ఆకాను భార్యని, ఆకాను పిల్లలని, ఆకాను కుమార్తెలని, ఆకాను ఎద్దులను, ఆకాను గాడిదలను, ఆకాను వేసుకున్న డేరానంత సమస్తాన్ని తీసుకొని వచ్చి ఆకోరు లోయలో నిలబెట్టారు. ఎందుకో తెలుసా? రాళ్లతో కొట్టి చంపడానికి. చూడండి ఏం చేశారు చూడండి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునని ఇశ్రాయేలు వారందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. ఏం చేశారు ఏమండి? ఈ ఆకానుని పట్టుకొని వచ్చారు, ఆకాను పిల్లలను తీసుకొని వచ్చారు, కుటుంబాన్ని తీసుకొని వచ్చారు, పశువులను తీసుకొని వచ్చారు, డేరాన్ని తీసుకొని వచ్చారు, ఆకోరు లోయలో నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపేశారు. ఎవరు చేసిన దానికి? ఆకారణ ఒక తండ్రి చేసిన దానికి. ఈరోజు చూడండి, కుటుంబాలు ఎందుకు బలైపోతున్నాయి చూడండి, కుటుంబాలు ఎందుకు అనాథలైపోతున్నాయి చూడండి, పిల్లలు ఎందుకు అనాథలైపోతున్నారు. ఈరోజు మనం చూస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం తెలుసా? ఈరోజు నేను బడిలో చూస్తాను కదా, క్లాస్కి 2-3 ఉన్నారండి తండ్రి తల్లి లేని వాళ్ళు. క్లాస్కి 2-3 సింగిల్ పేరెంట్ చిల్డ్రన్, ఒక్కడో లేదా 2 ఉంటే వాళ్ళ నాన్న ఉంటాడో లేకపోతే వాళ్ళ అమ్మ. ఇద్దట్లో తల్లిదండ్రులు 2 కలిగిన పిల్లలు చాలా తక్కువ. ఏదో క్షణికావేశం, ఏదో లోక సంబంధమైన ఒక వ్యసనం, దాన్ని బట్టి వాళ్ళ ప్రాణాలని వారి జీవితాలను తీసేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆకాననే తండ్రి చేసిన దానికి ఎవరెవరిని కొట్టి రాళ్లతో కొట్టి చంపేశారు? పిల్లల్ని చంపేశారు, కుటుంబాన్ని చంపేశారు, భార్యను చంపేశారు, పశువులను చంపేశారు. ఏమండి, పశువులను సమస్తాన్ని కూడా రాళ్లతో చావగొట్టి చంపేశారు. దేంతో కొట్టారు? రాళ్లతో చావగొట్టారు. నేను ఒక విషయం చెప్పమంటారా? ఆ రోజు ఆకానికి రాళ్ళ దెబ్బల కంటే కూడా పిల్లలు అడుగుతున్నారు, నానా నీకెందుకు ఈ ఆశ? వయసు అయిపోయింది కదా నీకు. ఎవరు తెమ్మన్నారు ఈ వస్త్రాలను? ఎవరు తెమ్మన్నారు ఈ బంగారాన్ని? ఎవరు తెమ్మన్నారు ఈ వెండిని? మాక. ఆకాన్ ఏం చేశాడు తెలుసా? నాకు కుటుంబం ఉంది కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ సమాజంలో మంచిగా బ్రతకాలని తండ్రిగా ఆలోచన చేసి బంగారాన్ని, వస్త్రాన్ని, వెండిని తెచ్చుకున్నాడని. తన కోసం కాదు తెచ్చుకుంది, కుటుంబం కోసం. నా ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా మనం లోకంలో అన్యాయం చేసి సంపాదించి పిల్లలకి ఇద్దామనుకుంటే పిల్లలకు శాపం. అది మీరు గమనించాలి. లోకములో అన్యాయంగా సంపాదించి ఏది తెచ్చినా అది పిల్లలకు పెడుతుంది, పిల్లలకు విషయమే. అది వాళ్ళ జీవితాన్ని బాగు చేసేది కాదు. ఆకాన్ని అడుగుతున్నారు, నీకు అవసరమా? నీకెందుకు ఇది? మేము తెమ్మన్నామా? మేము అడిగామా మాకు బంగారం కావాలని? ఉన్నదాంతోనే సర్దుకుంటున్నాం కదా, ఉన్నదాంతోనే మేము తృప్తి పొందుతున్నాం కదా. వస్త్రాలు అడిగామా విలువ కలిగిని? పిల్లలు అడుగుతున్న మాటలండి. రాళ్ళ దెబ్బల కంటే పిల్లలు అడుగుతున్న మాటలు. ఆ రోజు ఆకాను నిజంగా రాళ్ళ దెబ్బల కంటే వేల దెబ్బలకే చచ్చిపోతున్నాడు. ఒక్కొక్క మాట పిల్లలు అడుగుతున్నారు, కుమార్తెలు అడుగుతున్నారు, కొడుకులు అడుగుతున్నారు. నీ కడుపున పుట్టినందుకు ఇదే మాకు శిక్ష? నీ కడుపున పుట్టినందుకు నువ్వు చేసిన తప్పుకి మమ్మల్ని కూడా రాళ్లతో కొడుతున్నారు కదా. ఏమండి, భార్య అడుగుతున్న మాట, నిన్ను కట్టుకున్నందుకు నాకు తగిన. నిజంగా అండి, ఈరోజు చూడండి, భర్త చేసిన అప్పులకి బలైన భార్య, భర్త చేసిన అప్పులకి బలైన పిల్లలు. చాలామంది చూడండి సిటీకి వెళ్తున్నారు, హైదరాబాద్కి వెళ్తున్నారు. అక్కడ బ్రతకలేక భర్త అప్పులు చేసి తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చిన తర్వాత అందరికీ తినే దాంట్లో పురుగుల మందు కలిపి పెడతాడు. వీడు తినేసరికి ఆ పురుగుల మందు వీడికి పనిచేయదు. ఏమండి, చూసారా? పిల్లలు అడుగుతున్నారు, కట్టుకున్న భార్య అడుగుతుంది, నిన్ను కట్టుకున్నందుకు నాకు ఇదే జరిగేది, నిన్ను కట్టుకున్నందుకు ఇదే నాకు ఈ స్థితి. రాళ్ళ దెబ్బల కంటే ఆ రోజు ఆకానుని వేధించింది భర్త, భార్య, పిల్లలు అడుగుతున్న మాటలో. సమస్తమును పట్టుకొని వచ్చారు కదా, అందులో ఎద్దులు, గాడిదల మందలను కూడా. హల్లెలూయా. వేటిని కొడుతున్నారు? రాళ్ళ తీసుకొని. పశువులను కూడా చంపేస్తున్నారు, మోగజీవులను. మోగజీవులు ఏం చేస్తాయండి? మోగజీవులు ఏం చేస్తాయి? నిజంగా మోగజీవులకి ఏ మాటలుంటే ఆ రోజు ఆకాన్ని అడుగుతుండా ఉండాలి, నీ ఇంట్లో నేను ఉన్నందుకు నేనేం తప్పు చేశాను? మోగజీవుల చూపులు ఆ రోజు ఆకాన్ని నిజంగా ఎంత రాళ్ళ దెబ్బల కంటే ఈ దెబ్బలే. రాళ్లతో కొడుతుంటే వాటి అరుపులు, వాటి కేకలో,
రాళ్ళతో కొడుతుంటే పిల్లలు నానా నాన్న అని ఏమండి పిల్లల్ని వాటేసుకోవటం, భార్యని దగ్గరకు తీసుకోవటం, పశువుల మందల్ని రాళ్ళతో కొడుతుంటే అవి కేకలేయడం. రాళ్ళ దెబ్బల కంటే ఈ పిల్లలు పశువుల కేకలే ఆ రోజు ఆకానును చంపే విధంగా ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో తండ్రిగా తల్లిగా నేనేదో లోకంలోకి వెళ్ళి అన్యాయంగా అక్రమంగా ధనాన్ని సంపాదించి నా కుటుంబాన్ని బాగు చేద్దాం అనుకుంటే అది కుటుంబానికి శాపమే. ఆకానని తండ్రి చేసిన ఒక తప్పుకి కుటుంబం అంతా బలి అవుతున్నారు. ఈరోజు ఆకాను లాంటి తండ్రులు ఎంతమందో ఆకానులాగా ఆలోచించి నా కుటుంబం నా ఫ్యామిలీ బాగుండాలని ఆలోచన చేసి లోకంలో చేయరాని పనులన్నీ చేసి కుటుంబాన్ని బలి తీసుకున్న తండ్రులు ఎందరో ఉన్నారు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాను ఆలోచన ఆకోరు లోయలో చంపే విధంగా ఉంది. ఆకాన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళారు? ఆకోరు లోయలోకి తీసుకుని వెళ్ళి చంపేశారు. రాళ్ళ దెబ్బల కంటే పిల్లలు అడుగుతున్నవి, భార్య అడుగుతున్నది, పశువుల మోగ కేకలు ఆ రోజు ఆకానుని ఎంతగా వేధించాయో. హల్లెలూయా. దేవుడు ఇవ్వడా? ఏమండి, దేవుడు ఇచ్చే దేవుడు కాదా? మనం ఇచ్చేదాకా ఓపిక పట్టం, అంతే. ఇచ్చేదాకా ఓపిక పట్టం. నీ పిల్లలు అడిగితేనే నువ్వు ఇవ్వకుండా ఉంటావా? మనం ఏంటంటే అడిగి ఆగలేము, అడిగిన వెంటనే మనకు కావాలి. ఒకవేళ ఇవ్వకపోతే మా ప్రయత్నాలు మేము చేసుకుంటోలే, మా ఆలోచనలు మాకున్నేలే, మా ఉద్దేశాలు మాకున్నేలే. అడిగిన తర్వాత ఆగటం మనకు అలవాటు చేసుకోవాలి, ఆగాలి, ఇచ్చేంత వరకు మనం ఉండాలి. ఈ ఆకాను అనుకున్నాడు, ఎరుకో పట్టణం స్టార్టింగే మంచి సిటీ, బంగారం దొరుకుతుంది, వెండి దొరుకుతుంది, మంచి వస్త్రాలు దొరుకుతున్నాయి, ఇక దొరుకుతాయో దొరకవో తెచ్చుకున్నాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు, కుటుంబాన్ని అంతటికీ నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఒక్క విషయం ఆలోచన చేయండి. దేవుడు వద్దు అంటే మనకొద్దు, వద్దు అంటే వద్దు, ఆయన ఇచ్చేవన్నాయండి. ఈ ఆకాను బ్రతికుంటే ఈ ఎరుకో పట్టణంలో 3 వస్తువులు తీసుకుని వెళ్ళకుండా ఆకాను బ్రతికేవాడండి. బ్రతికితే ఏం చేసి తెలుసా? చూడండి, 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఎరుకో పట్టణములో వద్దన్నాడు దేవుడు, కానీ హాయి పట్టణములో తీసుకోమన్నాడు. ప్రారంభమే దేవుడు వద్దు, ఈ పట్టణములో వద్దు, మనం మిమ్మల్ని కనాను అనే ప్రాంతంలోనికి తీసుకొని వస్తానన్నాను, ఇది మంచి ప్రాంతం, మీరు వచ్చుతున్నది మొట్టమొదటి సిటీ ఎరుకో, ఇందులో దేన్ని ముట్టుకోవద్దన్నాడు. ముట్టుకోవద్దంటే ముట్టుకున్నాడు. ఒక వ్యక్తి ఆకాను తన కుటుంబాన్ని అంతా నాశనం చేసుకున్నాడు. ఎందుకు వద్దన్నాడు దేవుడు? ఎందుకు వద్దన్నాడు? ఎందుకో తెలుసా? అది ప్రారంభం కదా. ఏదైనా సరే ఆకానును ఎందుకు దేవుడు బాధకు అప్పగించాడు తెలుసా? ఎందుకు అప్పగించాడు? మొట్టమొదటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇటువంటి జరగకూడదని దేవుడు ఆలోచన చేసి ఆకానుని దేవుడే అప్పగించేశాడు. హల్లెలూయా. ఆకానుని దేవుడే వద్దు అని చెప్పిన ఆకాను వినలేదు, తీసుకున్నాడు. మొట్టమొదటిలోనే దేవుడు దేనికైనా శిక్ష విధించే దేవుడు. అన్నీ జరిగిన తర్వాత ఆయన శిక్ష వేయటం కాదు, స్టార్టింగే చెప్తాడు దేవుడు. ఏదైనా సరే స్టార్టింగే. ఇప్పుడు హాయి అనే ప్రాంతానికి మరలా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ యుద్ధానికి వెళ్ళమన్నాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలందరూ వాళ్ళ మీద జయము పొందుకున్న తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చెప్తుంది తెలుసా? అక్కడున్న సొమ్ముని, అక్కడున్న పశువులను కొల్ల సొమ్ముగా దోచుకోమన్నాడు. హల్లెలూయా. ఆకాను బ్రతుకుంటే ఈ ప్రాంతంలో సొమ్ము దొరికేదేగా, ఈ ప్రాంతంలో పశువులు దొరికేయేగా. ఆగలేదు ఆకాను. మొట్టమొదటిగా నాకు కావాలి వస్త్రాలు, మొట్టమొదటిగా కావాలి నాకు బంగారం, మొట్టమొదటిగా కావాలి నాకు వెండి. ఆగాలి. దేవుడు ఇస్తాడో, ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. ఒక ప్రాంతమే కాదు, మరొక ప్రాంతంలో చూడండి, 11వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇశ్రాయేలీలు దోచుకొనిరి. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇశ్రాయేలీలు దోచుకొనిరి.
ఇది రెండో పట్టణం హాసోరు. ఈ పట్టణంలో కూడా దేవుడు అన్నాడు, ఆ పట్టణంలో సొమ్మును, వెండి కానీ బంగారము కానీ ఏది దొరికితే అది మీరు తీసుకొని అన్నాడు. హల్లెలూయా. ఒక ప్రాంతంలో వద్దన్నాడో 2 ప్రాంతాల్లో దేవుడు ఇచ్చాడు. ఒక ప్రాంతంలో వద్దన్నాడు, 2 ప్రాంతాల్లో ఇచ్చాడు. ఈ ఒక ప్రాంతంలో వద్దన్నది ఆకాను ముట్టుకోకపోతే 2 ప్రాంతములో కొల్ల సొమ్ము పంచుకున్నాడే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమేమో దేవుడు వద్దంటాడు, ఆయన మేము బాగుపడటం దేవునికి ఇష్టం లేదనుకుంటా అని మనం అనుకుంటాం. దేవుడు వద్దు అన్నప్పుడు మనం ఆగాలి. ఆయన ఇచ్చేది శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఇంకా ఆకాను ఎరికో పట్టణములోని దానిని ఆశించకపోతే హాయి పట్టణములో కొల్ల సొమ్మును దోచుకునేవాడే, ఆసోరు పట్టణములో కొల్ల సొమ్మును దోచుకునేవాడే. ఇప్పుడు ఉన్నాడా? ఆ ఎరుకో పట్టణంలో దోచుకున్నదాడు ఆడే నశించాడు, కుటుంబం అంతా అక్కడే బలి అయిపోయింది. హల్లెలూయా. మన దేవుడు మనకిచ్చే దేవుడు, ఆయనకి ఇవ్వకుండా ఊరుకుండే దేవుడు కాదు. నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆయన వద్దు అన్నదానికి నువ్వు విధేయత చూపించి, చేయొద్దు అన్నదానికి నువ్వు ఒప్పుకొని నువ్వు సరెండర్ అయ్యి ప్రభు సన్నిధిలో నువ్వు బ్రతికితే నీకు ఇచ్చేది దేవుడు ముందుగానే ఉంచుతాడు. మనకు కనపడుతుంది, మన లోకంలోనికి వెళుతున్నప్పుడు మనల్ని ఆకర్షించేవి చాలా ఉంటాయి. దానిని మనం కాదని నిలబెడితే దేవుడు మన కొరకు సిద్ధపరిచేవి శ్రేష్టమైనవిగా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఆకాను ఎరుకో పట్టణంలోనిది కావాలని ఆశించాడు, అక్కడే నశించిపోయాడు. ఆకాను దాన్ని వద్దనుకొని బ్రతుకుంటే హాయి పట్టణంలోని దొరికేది, ఆసోరు పట్టణంలోనిది కూడా దొరికేది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ప్రభు చెప్పినట్లు బ్రతికితే, ఆయనకి విధేయత చూపిస్తే ఈ భూ సంబంధమైనవి మనకు దొరుకుతాయి, పర సంబంధమైనవి మనకు దొరుకుతాయి. హల్లెలూయా. చెప్పండి. దేవుడు వద్దు అన్నదాన్ని మనం కూడా వద్దు, దేవుడు ముట్టుకోవద్దు అన్నదాన్ని మనం ముట్టుకోకుండా ఉండి ఇక్కడ మనం ప్రభు కొరకు బ్రతికితే మనకి ఇక్కడది దొరుకుతుంది, పర సంబంధమైనది దొరుకుతుంది. ఇక్కడది కావాలనుకుంటే అక్కడ దొరకదు, అక్కడది కావాలనుకుంటే ఇక్కడ దొరికిద్ది. హల్లెలూయా. అర్థమైంది మీకు? మన జీవితంలో ప్రభు కొరకు బ్రతుకుతూ భూ సంబంధమైనదే కావాలనుకుంటే పర సంబంధమైనది దొరకదు, పర సంబంధమైనదే కావాలనుకుంటే భూ సంబంధం అది దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడది కావాలనుకుంటే అక్కడ దొరకదు, అక్కడది కావాలనుకుంటే ఇక్కడది కూడా దేవుడిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు కొరకు బ్రతుకుదాం. ఆకానులాగా మనం ఉండకూడదు. మనం ఏదో చేసి కుటుంబాన్ని బాగు చేసుకుందామని ఆలోచన మనకు ఎప్పుడు ఉండకూడదు. పాపము పాపమే. పాపం కుటుంబాన్ని అభివృద్ధి చేయదు, పాపము కుటుంబాన్ని నశింపజేస్తుంది, పాపం కుటుంబాన్ని నాశనం చేస్తుంది, అది ఎంత చిన్నదైనా సరే. కాబట్టి ఈ విషయాన్ని మనసులో ఉంచుకుందాం. ఆకాను కొంచెం కోసం ఆశించాడు, కుటుంబాన్ని అంతా కోల్పోయాడు. బ్రతుకుంటే 2 పట్టణాల్లో కొల్ల సొమ్మును దేవుడిచ్చేవాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా వద్దు అన్నదాన్ని వదిలిపెట్టుకుందాం, ఇచ్చే శ్రేష్టమైన దాన్ని మనం పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.